ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ప్రొడ్యూసర్గా సినిమాలు చేస్తున్నారు కదా, ఫైనాన్షియల్గా ఏంటి పొజిషన్? అందరితో పాటు అంటే నేను మైక్ పట్టుకుని నాకు సమస్యలు ఉన్నాయని చెప్పను. అదే దిగాం ఈత కొడతాం. ఓకే, అంటే నేను అనేది ఫండ్స్ మీద మీ ఓన్ ఫండ్స్ ఉన్నాయా లేకపోతే ఫైనాన్స్ మీద డిపెండ్ అవుతున్నారా? ఫైనాన్స్ అయితే ఇప్పటిదాకా ఏం తీసుకోలేదు సార్. డిపెండ్ ఫైనాన్స్ ఏం తీసుకోలేదు. ఓకే, జరుగుతుంది, చూద్దాం. కొలాబరేషన్స్ అన్నీ ఏవో రకరకాలు పెద్ద స్టార్స్ అందరూ మీరు అడిగితే డేట్స్ ఇవ్వని వాళ్ళు లేరు. అట్లా ఉండదండి, అట్లా ఉండదు, అస్సలు అట్లా ఉండదు. చాలా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంటాయి. ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలంటే ఎన్నో రకాల క్యాల్కులేషన్స్ ఎన్నో ఉంటాయి. దాని కెపాసిటీ ఉండాలి, దాన్ని ఎగ్జిక్యూట్ చేసే శక్తి ఉండాలి. ఇప్పుడే కదా మొదలుపెట్టింది నేను. ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకుని 2-3 రకాల సినిమాలు హిట్ కొట్టి, ఓహో ఇతను జాగ్రత్తగా చేయగలడు, ఇతని చేతిలో పెడితే మనం తడిగొట్టేసి పడుకోవచ్చు, మళ్ళీ మనం వెళ్ళక్కర్లా పంచాయతీలకి, ఇతనేంటి ఇలా చేసాడు అనిపించుకోకుండా ఒక్కొక్క స్టెప్ ఎక్కితే. ఇప్పుడు జర్నలిస్ట్ నుంచి ఎస్కేఎన్ ప్రొడ్యూసర్ అయ్యాడు. అవును, అతను పెద్ద సినిమా చేయడానికి నెమ్మదిగా స్టెప్లు వేసుకొని వెళ్తున్నాడు కదా. ఓకే, అట్లా రెస్టారెంట్ చేసి నడుపుకునేవాడు ధీరజ్. మరి అతను వచ్చి మొగిలినేని, అతను వాళ్ళ ఫాదర్ గెస్ట్ హౌస్ ఉండేది, అతను వచ్చి ప్రొడ్యూసర్ అయ్యి అతను ఒక స్టెప్ ఎక్కుతున్నాడు. అన్ని రంగాల నుంచి, సినిమా రంగంలోంచే వస్తూ వేరే నుంచి వచ్చాం సార్. కోన వెంకట గారు ఉన్నాడు, ఆయన చేస్తున్నాడు, ఒక స్టెప్పే ఉంటుంది. ఓకే, ఎలా సాధ్యం సార్ మీకు ఇది? అంటే అందరితో ఇండస్ట్రీలో అందరితో సాన్నిహిత్యం ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఒకళ్ళు ఇక్కడ ఉంటారు, ఒకళ్ళు అక్కడ ఉంటారు, ఒకళ్ళు అలా డివైడ్ అయి ఉంటారు. మీకు మాత్రమే ఎలా చెల్లుతుంది? అన్ని కాంపౌండ్లు మోహన్ బాబు గారితో ఉంటారు, చిరంజీవి గారితో ఉంటారు, ఇటు వస్తే బాలకృష్ణ గారితో ఉంటారు, అటు వెళ్తేనే అల్లు అర్జున్, అల్లు కాంపౌండ్ క్లోజ్. సార్ నేను ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే కనుక ఇష్యూస్ వస్తాయి సార్. మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాపకం పొంది వాళ్ళ దగ్గర ఏదో ఒకటి వేసేద్దాం దెబ్బ అంటే రానివ్వరు. ఓకే, ఎవరైనా అంతే. ఓకే, తప్పు కదా అది. ఎక్స్పెక్టేషన్ ప్లాన్ చేసుకోవడం, నాకు ఆ ప్లాన్ లేవు. ఓకే, 2, ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళకి మనం ఇవ్వాల్సిన గౌరవం, వాళ్ళ ప్రైవసీ ఇవ్వాలి. వీళ్ళు మీరు చెప్పిన గొప్ప వాళ్ళ పేర్లే కదా, ఎవరైనా సరే. మీతో మన ఇద్దరం కలిసామని సార్, టైం కెమెరా లేదు కూడా అన్నీ ఆపేసాం, ఏవో పెద్దసాపాటి మాట్లాడుకున్నాం. వేణుతో ఇలా మాట్లాడాను, బయట మాట్లాడనుకోండి, మిమ్మల్ని అగౌరవపరిచినట్టే కదా. అలాగే నేనేదో మాట్లాడాను, మీరు బయట చెప్తే నన్ను అగౌరవపరిచినట్టు. ఆ గౌరవాన్ని మనం కాపాడుకుంటే ఆ గౌరవాన్ని పొందుతాం. ఓకే, అంతే. ఇక్కడ మర్చిపోతారు. వద్దు, ఏదైనా ఇష్టం ఎవరికైనా, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. ఎస్, ఓకే, సూపర్ అండి, చాలా క్వాలిటీ టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడుకోవాల్సిన ఇండస్ట్రీ విషయాలు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఒకసారి కూర్చుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.